అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వంటిల్లు. ఎగ్ పులుసు అంటే చింతపండు తప్పనిసరి అనుకుంటారు. అయ్యో, ఈరోజు చింతపండుకి సెలవు పెట్టిద్దాం. చింతపండు లేకుండానే నేను సూపర్ టేస్టీగా ఎగ్ పులుసు ఎలా చేసి చూపెడతానో చూడండి. ఒక పాన్ లో ఆయిల్ వేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ కి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇవి ఒక ప్లేట్ లో తీసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్ లో నేను ఒక కప్పు ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక 7 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ సరిపోతే కొంచెం వేసుకోండి. అలానే ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాజు వేసుకోండి. అలానే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో పెరుగు వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను నేను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్లో. చూడండి, ఆయిల్లో బాగా ఉడికింది కదా, ఇందులో కొంచెం కారం వేసుకోండి, ఉప్పు కూడా వేసుకోండి, అలానే పసుపు కూడా వేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా, బాగా ఉడికిపోయింది. ఇక్కడ వాటర్ పోసుకోవాలి. నేను 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. మీకు సరిపోకపోతే ఇంకో కప్పు కూడా వేసుకోవచ్చు. ఇది కూడా బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఇలా ఆయిల్ కొంచెం ఉడికింది కదా, ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని వేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. గ్రేవీ అనేది ఇలా వస్తుంది. ఇది కూడా కొంచెంసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్లో ఎగ్స్ అనేవి బాగా ఉడికిపోయాయి కదా, మసాలా కూడా బాగా పట్టింది ఎగ్స్కి. చూడండి, గ్రేవీ అనేది ఇలా ఉంటుంది. అంతే అండి. పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. చింతపండుకి ప్లేస్లో నేను ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.